మంచి రాయి ఉంది అనుకోండి. జోన్ బార్డర్లో కూడా ఇంకా ఫైట్ జరుగుతుంది. జోన్ బార్డర్లో ఉన్నా. సైలెన్సర్ లేకపోతే చాలా కష్టం అవుద్ది బ్రో ఇలాంటి జోన్స్లో ఫైట్ చేయడం. నా దగ్గర ఆమో లిమిటెడ్గా ఉన్నాయి, సో నేను లిమిటెడ్ ఫైర్స్ చేయాలనుకుంటున్నా. అండ్ ఆయన కొట్టినోడు చూడండి బ్రో, జోన్ ఎండింగ్లో ఉంటే ఎన్ని కిల్లు వస్తున్నాయో. అండ్ ఇంకా ఈ ఫుడ్ స్టెప్స్ అయ్యా అచ్చా జోన్లోకి ముందు రాకపోవటం వల్ల మీ కళ్ళ ముందే 1 2 3 ముగ్గురు చచ్చిపోయారు బ్రో. అదే జోన్లోకి ముందే వచ్చి ఉంటే వీళ్ళు ముగ్గురు బతికి ఉండేవాళ్ళు. ఇంకోండి ఇప్పుడు నాకు జోన్లోకి 23 సెకండ్లు మాత్రం ఉంది, నేను జోన్లోకి రావాలి. సో ఆడు నన్ను రానియకుండా ట్రై చేస్తున్నాడు. ఇంకో నేను ప్యాన్ పెట్టా, నా ఈపి చూపిస్తున్నా చూడండి. ఆడికి నా ఈపి మాత్రమే చూపిస్తున్నా, నాకు డ్యామేజ్ ఏ రేంజ్లో పడుతుందో చూడండి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డ్యామేజ్. ఓకే, సో ప్యాన్ జోన్కి క్రాస్గా ట్రావెల్ చేయాలి, ఎనిమి వైపు చూడకూడదు. చూడకూడదంటే మీరు అపార్థం చేసుకోకండి. చూడకూడదంటే ఆడి వైపు ఎప్పుడైతే స్కోప్ ఓపెన్ చేశారో అప్పుడు ఆడికి అడ్వాంటేజ్ ఎక్కువ. ఇప్పుడు చూడండి, నేను జోన్లోకి వచ్చేసా ఫస్ట్. అండ్ ఇక్కడ లూట్ చేసుకుందాం. 1 సెకండ్. లాస్ట్ జోన్స్ చాలా స్లోగా వస్తాయి. ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్, ఫోర్త్ జోన్ అనేది క్రూషియల్ అయిపోద్ది అనమాట. ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో చూడండి, ఇప్పుడు నేను జోన్లో ఉన్నా, సెక్యూరిటీగా ఉన్నా, నలుగురు బతుకున్నారు. నాకు నలుగురు లొకేషన్ అయితే తెలియదు ప్రస్తుతానికి. సో నాకు నలుగురు లొకేషన్ తెలీదు. బట్ ఇంకోండి ఇక్కడ జోన్ మూలల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎనిమీస్. జోన్ మూల అదిగోండి ఎనిమి అదిగో. అండ్ నా దగ్గర ఉన్న వెపన్స్ ఆర్ఎల్స్ నేడ్స్. సో మీ దగ్గర ఉన్నాయన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఆడి జోన్ పడింది, ఆడి జోన్కి వెళ్ళిపోతున్నాడు. సో ఆడి ప్లాన్ నాకు అర్థమైంది కదా. సో ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి జోన్లోకి. అండ్ నేడ్ లాస్ట్ జోన్లో నేడ్ తీసుకోలేకపోయాము. అండ్ నేను పూరా సీదా ఫుల్లే వెళ్ళట్లేదు, నేను జోన్తో పాటు వెళ్ళొచ్చు. ముందే జోన్లోకి వెళ్ళాలి అనుకోవడం కూడా మూర్ఖత్వం. సో చూడండి, ఆడు ముందే జోన్లోకి వెళ్ళాడు అని ఎవరెక్కడ ఉన్నారని ఐడియా లేదు. ఆడు కవర్ వదిలి అలా నుంచున్నాడు. సో నేను లాస్ట్ సెకండ్ దాకా న్యాచురల్ కవర్ని వాడుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర 3 గ్లూ వాల్స్ ఉన్నాయి కదా. సో ఇదేంటంటే నేను న్యాచురల్ కవర్ వాడుకోవాలి. ఈ జోన్లోకి ఎప్పుడైతే వాళ్ళు లొకేషన్ కూడా నాకు తెలిసిపోయిందో, తగ్గితే ఇద్దరు చూడు జోన్ బార్డర్లో కరెక్ట్గా వేసుకో. అండ్ ఈడు కూడా ఎంటర్ అయ్యాడా. సో ఈడు ఆడు కొట్టుకునేలా చేస్తున్నా. ఇదిగో ఓకే, ఇప్పుడు నాకు క్లారిటీ ఉంది. లాస్ట్ వాడు ఎక్కడ ఉన్నాడు నాకు క్లారిటీ ఉంది. అండ్ నా దగ్గర వెపన్ ఇది ఉంది. నేను భయపెట్టక ట్రై చేస్తున్నా, బట్ పని అవ్వాలా. అండ్ నా దగ్గర ఉన్న ఒకటి వేసా. నా రీలోడ్ వచ్చిందన్న సెన్సేషన్ రానిచ్చి కొట్టాలి పోయా. సో ఇలా మీరు ఆలోచించుకుంటా కొట్టుకుంటూ వెళ్తే కనుక మీకు చాలా ఈజీగా పోయా కొడతారు బ్రో. సో ఎంతవరకు టిప్స్ ఇవ్వగలను అంతవరకు ఇచ్చాను అనుకుంటున్నా. సో ప్లీజ్ అన్న ఎవరికైతే గేమ్ ప్లే నచ్చిందో ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రో, తెలుగు వాళ్ళంతా కూడా.